గత కొన్ని రోజులుగా వైకాపా అధ్యక్షుడు మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త బిచ్చగాళ్ళుగా చేరడం జరిగింది. సతీష్ కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డిలు వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారు కూడా అంటే తనను ఎవరు విమర్శించలేదు, తను ఎవరు కౌంటర్ ఇవ్వలేదని చెప్పి లోకేష్ బాబు గారిని సింగపూరు పంపించేస్తాం, ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడుంటాడో తెలియదు లోకేష్ బాబు గారు అంతు చూస్తామని చెప్పి ఇష్టాను రీతిగా స్థాయికి మించి మాట్లాడడం జరుగుతోంది. అంతేకాకుండా వైఎస్ కుటుంబం చాలా మంచిది, జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, వీళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంటుందని చెప్పి కూడా ఇంకా పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. సతీష్ రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు వైఎస్ కుటుంబ బాధితుడివి, వైఎస్ కుటుంబం నుంచి లబ్ధిదారుని కావు. నువ్వు అనేక రకాలుగా వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడి నీతో పాటు మేమంతా కూడా ఇబ్బందులు పడి నానా కేసులు పెట్టించుకొని జైళ్ళ పాలై మానసికంగా ఆర్థికంగా మేమంతా కూడా ఇబ్బందులు పడడం జరిగింది. నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసగాడు, 27 సంవత్సరాల పాటు నేను ఆ పార్టీలో ఉన్నాను, నాకంతా తెలుసని మాట్లాడుతూ ఉన్నావు. ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా 2005వ సంవత్సరంలో మనం వేల్పుల సింగిల్ విండో ఎన్నికలకు పోయినప్పుడు జరిగిన సంఘటనలు. నీ గన్మ్యాన్ హత్య చేసినాడా? నీ గన్మ్యాన్ కాల్పులు జరిపింటే 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినారా? వాస్తవం ఒప్పుకుంటావా? ఆ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చాలా మంచివాళ్ళని చెప్పి వైఎస్ కుటుంబానికి కితాబిస్తాను. ఇవన్నీ పులివెందులలో విధ్వంస దృశ్యాలు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి, వివిధ పత్రికల్లో. ఆ రోజు మనకు సంబంధం లేని కేసులో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుట్ర పన్ని మన మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. హత్య కేసులు పెట్టడంతో పాటు పులివెందులలో ఉన్న నీవు అప్పుడప్పుడు నిర్మిస్తున్న పులివెందుల పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా. పోలీస్ స్టేషన్ పక్కన కూతవేటు దూరంలో ఉండే మా ఇంటిని డైనమైట్లు పక్కులేళ్ళు పెట్టి పేల్చేసింది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కదా. లక్ష్మాల దగ్గర ఉండే నాగవర్ధన్ రెడ్డి ఇంటిని కూల్చేసి పేల్చేసి కాల్చేసినది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా. ఇవన్నీ కూడా నీకు గుర్తు ఉన్నాయా లేదా సతీష్ కుమార్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఈ కేసులు కట్టినాడే మా మీద 2005 అక్టోబర్ 18వ తారీఖు పెట్టిన నీకు నీ వెనకంబడి ఉన్న పాపానికి నా మీద కానీ రాఘవరెడ్డి గారి మీద కానీ మరో 14 మంది మీద మా మీద జంట హత్యల కేసులు పెట్టినారు. 25 సంవత్సరాలు అవుతున్నా కూడా మర్డర్ కేసులు ఇంకా మా మీద తెగలే. మేము రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, పులివెందుల కడపకు 10 నెలల 2 మాటలు. ఆ కేసులు అట్నే పెట్టుకొని నువ్వు ఆ పక్కకు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇష్టాను రీతిగా మాట్లాడుతున్నావు. ఆ రోజు నిజంగా మనం కొన ఊపిరిలో త్రుటిలో 1 నిమిషం తేడాతోనే మన ప్రాణం నుంచి తప్పించుకున్నాం. లేకపోతే ఆ రోజు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గూండాల చేతుల్లో మనం హతమయ్యేవారమా కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన, పట్టుదల వలన మనం ఆ రోజు ప్రాణాలతో బయటపడి ఈరోజు నువ్వు వైకాపాలో ఉన్నావంటే, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టుదల, ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టి కాపాడడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, చాలామంది మంత్రులు, ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడగదు, ఇది కరెక్ట్ కాదు కదా, పోలీసు వ్యవస్థను ఈ విధంగా మనం దుర్వినియోగం చేస్తే కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కొంత అటు ఇటు తటపటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి, నువ్వు ఇంకొక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రాజకీయం చేస్తావు, భవిష్యత్తులో పులివెందుల రాజకీయం చేయాల్సింది నేను, ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపడుతూ ఉన్నారో, మనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా చూడాలి, వాళ్ళని జైలుకు పంపిస్తే కానీ నాకు పులివెందుల నేను ఫ్రీగా రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వలననే
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు నీకు మంచివాడా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినారని చెప్పి. పులివెందులలో ఆ రోజు మా మీద హత్య కేసులు పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసిన విషయం వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు మేనేజ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే కాంతిమతి అని చెప్పి మెజిస్ట్రేట్తో తప్పుడు డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించేసి మా పైన హత్య కేసులు పెట్టి 6 నెలలు రిమాండ్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇదే సతీష్ రెడ్డి ఆ కాంతిమతి పైన ఫిర్యాదు చేయాలంటే జంకిపోవడం జరిగింది, భయపడడం జరిగింది. పోలీస్ అధికారులు అన్యాయం చేసిన పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయాడు. నేను స్వయంగా జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత పులివెందులలో ఉండే కాంతిమతి 12/12/2012వ తారీఖున ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడం జరిగింది. ఇది ఆ రోజు వచ్చిన పత్రికల్లో కాంతిమతి. రాజావారి సేవల చెరువు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలకు గాను ఈ కాంతిమతి అనే మెజిస్ట్రేటుకు ఏ గతి పట్టిందో అని చెప్పి ఆ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన పేజీలు వచ్చిన వార్తలు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను. 2019-24 మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే. సింగపూర్కి పోలే, అమెరికాకు పోలే, లండన్కు పోలేదు, లేకపోతే కనుక మలేషియాకు పోలేదు, ఎక్కడ పారిపోలేదే. ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజుండి అధికార పార్టీకి ఎదురెడ్డి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కుప్పం నుంచి విజయనగరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మీరు చేసే అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజల నుంచి విని తెలుసుకొని భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అంతేకాదు సతీష్ రెడ్డి ఇంకా చెప్తున్నారు, మా మీద వేధింపులు ఎన్ని చేస్తారని చెప్పి. సూటిగా అడుగుతా అన్న సతీష్ రెడ్డి గారిని, నువ్వు పెట్టిన వేంపల్లిలో పెట్టిన పాఠశాలకు అనుమతులు ఉన్నాయా? నువ్వు వేంపల్లిలో పెట్టిన పాఠశాలకు అనుమతులు ఉన్నాయా? ఈ అనుమతులు ఉన్నాయని చెప్పి పాఠశాల సిబిఎస్ఈని అడుగుతాను. సిబిఎస్ఈకి నీకు అనుమతి ఉందా? నీ బిల్డింగ్లకు అనుమతులు లేవు, నీ దాంట్లో ఎలాంటి అనుమతులు, పాఠశాలకు అనుమతులు లేవు. నిజంగా మేము కక్ష సాధించాలనుకుంటే 1 గంట పని నీ స్కూల్ మూసేసేదానికి. అవునా కదా? అనేక 10ల ఎకరాల్లో లేఅవుట్లు వేసినావు. నువ్వు వేసిన లేఅవుట్లకు ఎక్కడైనా కానీ అనుమతులు ఉన్నాయా? ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ చట్టం గురించి నీకు తెలియదా? ప్రభుత్వానికి డబ్బు కట్టించాలనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? లేఅవుట్లు వేసుకొని పులివెందుల రోడ్లో, కడప రోడ్లు ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసి కోట్లాది రూపాయలు గడించడం లేదా? కనీసం లేఅవుట్లు వేయాలా? ప్రభుత్వ నిబంధనల ప్రకారము లేఅవుట్లు వేయకోకుండా చేసినావు. మీ ఇప్పుడు కావాలంటే దాన్ని సీజేబీలో అధికారం దుర్వినియోగం అంటే. నువ్వు అదేవిధంగా అల్రెడ్డిపల్లె మధ్యలో పాపాగ్ని నది మీద బ్రిడ్జి కట్టావు. మీ విజిలెన్స్ ఎంక్వైరీ వేయించేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీ ఫైనల్ బిల్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నువ్వు కంప్లీట్ చేసినావు. మేము ఆపాలనుకుంటే నీ మీద విజిలెన్స్ విచారణ వేసి నీ బిల్లులు ఆపగలము, మొత్తం దానికి సంబంధించిన నీ ఆర్థిక వ్యవస్థనే నిలబెట్టిండగలం. ఒక పారదర్శకమైన ప్రభుత్వం ఉంది. ఎలాంటి కక్ష సాధింపులు చేయకూడదనే ఒక ఆలోచనతోనే నువ్వు నీ ఆర్థిక వ్యవహారాలు ఇంత ఇర్రెగ్యులర్గా ఉన్నా, నువ్వు అన్యాయంగా లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకొని పాఠశాల ప్రారంభించి నడుపుతా ఉన్నా, కేవలం నువ్వు చేసే పనికిమాల పనుల వల్ల పిల్లలు ఇబ్బందులు పడతారని చెప్పి మేము దాన్ని చూసి చూడినట్టు పోవడం జరుగుతుంది. నిజంగా మీకు అంత ఓపిక ఉండి కక్ష సాధించండి, నా మీద చూడండి, నా కథ తేల్చండి అంటే చూసేదానికి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చినాయి మీ లేఅవుట్ల పైన, మీ పాఠశాల పైన. మేము ఎందుకుగాను కక్ష సాధింపు చేయాలనుకుంటే ఎందుకుగాను చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య కాలంలో ఎంతమంది మీద కక్ష సాధింపులు చేయలేదు? అచ్చెన్నాయుడు గారు మొదలుకొని కడపలో మీకు సమీప బంధువైన వాసన్న ఉన్న కాంప్లెక్స్ను కూడా ముందు పక్క కొట్టిన సందర్భం మీరేమైనా మర్చిపోయినారేమో కానీ మీరు జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలే సతీష్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాకుండా 2005 సంవత్సరంలో 2005 జనవరిలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే జిల్లా పరిషత్ రూములో గొడవ విషయమై
మేమంతా ధర్నా చేశాం రాత్రి 11-12 గంటలప్పుడు. విచక్షణారహితంగా ఆ రోజు రాజేశ్వరరెడ్డి అనే సబ్ ఇన్స్పెక్టర్ మేము ధర్నా చేస్తుంటే లైట్లు ఆఫ్ చేసి విచక్షణారహితంగా పోలీస్ కాల్పులు జరిపి మా మీద లాఠీ జారీ చేశారు. మేమంతా కూడా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాళ్ల దెబ్బలకు నిస్సహాయాలు ఉన్న మేమంతా కూడా సతీష్ రెడ్డి ఇంటి లోపలికి పోతే ఇదే పోలీసు వాళ్ళు, రాజశేఖర రెడ్డి కంట్రోల్లో పనిచేసే పోలీసు వాళ్ళు మీ ఇంటిలోకి దూరి బాత్రూంలలో పైన ట్యాంకులలో దాక్కున్న వాళ్ళను కూడా కట్టెలతో కొట్టుకుంటా రక్త గాయాలతో కిందికి తీసుకొచ్చిన సంఘటన మర్చిపోయినావా? మీకేమైనా గుర్తుందో లేదో మీ అమ్మ విజయమ్మ గారిని అడుగు, ఆమె కళ్ళ నీళ్లు పెట్టింది. దయచేసి ఇలా అభం శుభం తెలియదు అమాయకులు అంటున్నారు కొట్టద్దని చెప్పి. దాంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా 118 మీద కేసులు కట్టినారు. 307 కేసులు. నెలన్నర రోజులు అందరూ లోపల ఉన్నారు. 10 సంవత్సరాల పాటు కేసులు తిరిగినాం. పులివెందులకు కడపకు తిరిగినాం. ఎవరు కారణం దీనికి? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కదా కారణం. అంటే ఇంత అన్యాయంగా తెలుగుదేశం పార్టీని చిత్రహింసలకు వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి మంచోడు, నీకు అనుగుణంగా అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీకు ఈ రోజులు చెడ్డవాళ్ళు. ఇంకా చెప్తాను, 27 సంవత్సరాల పాటు నేను ఈ పార్టీలో ఉన్నా, నాకు నిమిషం ఆ పార్టీలో ఏం జరిగేది తెలుసు. నేను కానీ చాలామందికి చెప్తానా, రేపు భవిష్యత్తులో మీరంతా కూడా ఇబ్బందులు పడతారని చెప్పి. పులివెందుల నియోజకవర్గంలో ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టినారు? కడప జిల్లాలో ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టినారు? రాష్ట్రంలో ఎవరు ఏమి ఇబ్బందులు పడినారు? అంటే లిక్కర్ స్కామ్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని లోపలేయడం తప్పు. కుంభకోణాలు అరాచకాలు చేస్తే వల్లభనేని వంశీని లోపలేయడం తప్పు. అంతేకాకుండా ఇంకా నాకు అన్ని విషయాలు చెప్తాను. నాకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీలో అని చెప్తాను. నీకు తెలుసు చాలామంది తెలుగుదేశం పార్టీలో జరిగే సమాచారం అంతా నీకు ఎప్పటికప్పుడు చెరవేస్తారు. నీకున్నారు ఈ పార్టీలో కోవట్టులు. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది, బయట తిట్టేది, లోపలికి పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే నేను ఈ మాత్రం మాట్లాడకపోతే నాకు ఆయన దగ్గర ఎలివేషన్ రాదు, నన్ను ప్రోత్సహించడు, భవిష్యత్తులో నాకు పదవులీడు అని చెప్పి చెప్తాడు. ఇంకా ముందుకు పోయి ఇంకా ఆయన ఎట్లా ఒకట తెలుగుదేశంలో నా మీద కేసు పెట్టాలి, ఏదో లోపలికి పోయి ఇచ్చేసే కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి ఇంకా నాకు ప్రమోషన్ కానీ ఆయన చెప్తాను. ఇంకా అంటే అర్జెంటుగా సతీష్ రెడ్డి మీద పార్టీని ఏమైనా బలపరిచినవా? ఈ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గెలవకున్నా నువ్వు ఎవరికి చెప్పా పెట్టకోకుండా నీ అంతకు నువ్వు ప్రతిజ్ఞ చేసి కృష్ణా జలాలను పులివెందులకు తీసుకొని వస్తాం ప్రతిజ్ఞ చేస్తే మీ మీద గౌరవంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 650 కోట్లు R&R ప్యాకేజీ ఇవ్వడం జరిగింది గండికోట నిర్వాసితులకు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనం కదా. నీ గొప్పతనం వలన ఇచ్చారా? ఆయన సహృదయంతో నాకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా సమానమని చెప్పి భావించి పులివెందులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కానీ ఆ కృతజ్ఞత కానీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. అంతేకాకుండా నీకు అత్యంత సన్నిహితుడు గిడ్డంగివారిపల్లి ప్రభాకర్ రెడ్డిని చంపింది ఎవరు చంపినారు? బీజేపీ వాళ్ళు చంపినారా? కమ్యూనిస్ట్ వాళ్ళు చంపినారా? కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా చంపింది. దీన్ని ఒప్పుకుంటాను? గిడ్డంగివల్లి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు చంపలేదని చెప్పు స్టేట్మెంట్ ఒప్పుకుంటాం. ఇష్టానుసారంగా లోకేష్ బాబు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాటలు నీకేమైనా ప్రాపకం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నావు. నీ స్థాయి నక్కకు నాగలోకానికి ఉన్నంత స్థాయి నీది, లోకేష్ బాబు గారిది. ఆయన ఊరిగా నామినేటెడ్ ముఖ్యమంత్రి కాదు, నామినేటెడ్ నాయకుడు, మంత్రి కాలేదు. ఈ రాష్ట్రంలో పోరాటం చేసినాడు. కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనంటే ఏందో తను రుజువు చేసుకొని శాసనసభ్యునిగా గెలుపొంది దాదాపు 90,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి శాసనసభ్యుడే మంత్రి కావడం జరిగింది. అకారణంగా నువ్వు మాట్లాడుతూ లోఫర్ అంటావు, డాఫర్ అంటావు, నీ అంతా చూస్తూ అంటావు, సింగపూర్ పారిపోతాడంటావు. 2005లో వేల్పుల సంఘటన జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ గాలికి వదిలేసి పారిపోయింది నువ్వు కాదు హైదరాబాద్కు. ఏ రోజున వచ్చి పులివెందుల కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు ఏం కథని చెప్పి ఏ రోజన్నా చూసావా? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే నాకు సంబంధం లేదని చెప్పి పారిపోయింది నువ్వు కదా ఆ రోజు. అయినప్పటికీ కూడా
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచినా రాలే. మాట్లాడదాం, ఏం ఒక నిర్ణయం తీసుకుందామని మాట్లాడదామని పిలిచినా కానీ నువ్వు రాని పరిస్థితిలో వేంపల్లిలో నీ మాట కూడా వినుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడి ఆ రోజు అనేక ప్రతికూల పరిస్థితులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అందరూ కూడా దాడులు చేసినా కూడా ప్రతిఘటించి ఎలక్షన్లో పోటీ చేసిన 2 ఎంపీటీసీలు గెలిచినాం. జీవీ రమణ, జరిపేటి సుధాకర్ వాళ్ళిద్దరు ఎంపీటీసీలుగా ఆ రోజు గెలుపొందడం జరిగింది. వీరోచిత పోరాటం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా అంతటి పోరాట పటిమ ఉన్న వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయావు, నీకు ఇష్టం లేదు, వెళ్ళిపోయినవి నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఏమన్నా చేసుకోను. నువ్వు మాటి మాటికి లోకేష్ బాబు గారిని టార్గెట్గా చేసి మాట్లాడడం సహించమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇది నీ పద్ధతి మంచిది కాదు, నీ నైజం మార్చుకో. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం బాగుందా అంటే వాళ్ళ ఇంట్లో పని చేసుకో. నువ్వు కాల్చింటే అనవసరంగా మాట్లాడి ఇతరులను రెచ్చగొట్టే వ్యవహారానికి శ్రీకారం చుట్టద్దు. నీకుండే తెలుగుదేశం కోవట్లకు కానీ చెప్తా ఉన్నా, మీరు కానీ పద్ధతులు మార్చుకోండి. నిరంతరం సతీష్ రెడ్డితో మాట్లాడడం, సతీష్ రెడ్డికి సమాచారం ఇవ్వడం, ఇవన్నీ కూడా సతీష్ రెడ్డితో వ్యాపారాలు చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పార్టీకి విధేయతగా ఉండడం మన బాధ్యత. ఆయన డైరెక్ట్గా చెప్తాడు, నేను రోజు మాట్లాడుతాడని. ఎందుకు ఏం సంబంధం, మనం మాట్లాడను. అతని పార్టీ వేరు, మన పార్టీ వేరు. కాబట్టి అందరూ కూడా అతను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఈ పార్టీలో జరిగే విషయాలను కనుక్కునేదానికి రకరకాలుగా మాట్లాడుతూ ఈ పార్టీ విషయాలు కనుక్కొని ఇదేదో తను కనుక్కున్నట్టు జగన్ పోయి చెప్తూ ఉంటాడు. వీటన్నిటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తాను. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు, స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ కంటే ఇంకా అద్వితీయంగా ఆయన నటించడం జరిగింది. తన కాలంలో ఎప్పుడూ అరాచకాలు చేయనట్టు, పోలీసు అధికారాలను దుర్వినియోగం చేయనట్టు, వ్యవస్థలను తన కంట్రోల్లోకి తీసుకొని నాశనం చేయనట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు, ఈరోజు ఇత్తనాలే రేపు అయ్యే పండుతాయని. మీరు 2019-24 మధ్య కాలంలో ఏమి ఇత్తనాలు ఇత్తినారో అయ్యే ఇప్పుడు చెట్లు కాస్తానే. మీరేం 50 చెట్లు వేసింటే తుమ్మకాయలు ఏం కాయడంలే. మీరు 50 ఇత్తనాలు వేసినారు కాబట్టి ఈరోజు 50 చెట్టు పెద్దదైంది, ఆకులు వచ్చినాయి, దానికి 50 కాయలు వచ్చేసినాయి. మీరేం 50 చెట్టు బూడ్చుంటే తుమ్మకాయలు, తుమ్మ చెట్లు ఏమీ రావడం లేదు. మీరు ఏమి విత్తనాలు వేసినారో, మీరు ఏ విధంగా అయితే ఆ రోజు కార్యకర్తలను వేధించారో మీరు వాటికి ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు. మీ బైబిల్లోనే చెప్పినారు, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తోనే అనుభవించాల్సి వస్తుంది. కత్తి ఎత్తినవాడు కత్తికే బలవుతాడని. మీరు చేసిన అన్యాయాలు, అరాచకాలు ఈరోజు మీకు పాపాలై, శాపాలై మీకు వెంటాడుతున్నాయి తప్ప కొత్తగా ఎవరు చేయాల్సిన పనిలే. ఈ జిల్లాలో ఎవరిని అరాచకాలు చేసి ఎవరిని ఇబ్బందులు పెట్టినారు చూడు చెప్తా. ఎవరిని ఇబ్బంది పెట్టినారు? మీ వైకాపా కార్యకర్తలను ఎవరిని ఏం చేయడంలే. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనులు చేసింటారో, చట్ట వ్యతిరేకంగా నేను చేసినా, మీరు చేసినా, ఒక సామాన్యుడు చేసినా కూడా అందరం మనం చట్టానికి బద్దలమే. మీరు ప్రజాస్వామ్యము, రాజ్యాంగం గురించి కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు మైకులు పెడితే. రాజ్యాంగం ఏం చెప్పింది? అన్యాయంగా కేసులు పెట్టమని చెప్పిందే? అన్యాయంగా చంపకోకుండా మనందరి మీద హత్య కేసులు పెట్టమని చెప్పి రాజ్యాంగం చెప్పిందే? ఇవన్నీ లేకుండా, సిగ్గు ఎగ్గు లేకోకుండా అన్యాయంగా, అనవసరంగా లోకేష్ బాబు గారిని మీద నోరు పారేసుకుంటే బాగుండదని చెప్పి సతీష్ రెడ్డి గారికి మరోసారి స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం.